నంద్యాలలోని 10 ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థినికి ఇచ్చిన హామీని మంత్రి నెరవేర్చారు. 589 మార్కులు సాధించిన విద్యార్థి సమంతకు 3 గ్రాముల బంగారు కమ్మలను అందజేశారు. శ్రమజీవుల సౌందర్యానికి ఏ చోటనైనా సమృద్ధమైన సత్కారం లభిస్తుందని ఇదే మహత్తరమైన ఉదాహరణని సభాముఖంగా కొనియాడే గట్టిగా ఆశీర్వాదాల మధ్య మొఘల్ పిల్లలకు వైష్ణవిపై నిలబడ అనౌన్స్ చేశారు. మన నా నియోజకవర్గంలో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తాయో గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళకి 3 గ్రాముల బంగారు సంబంధించి కమ్మలిస్తానని నిజంగా మాట ప్రకారం నిజంగా చాలా మంచి మనసుతో సార్, మనకందరికీ తెలుసు సార్ ఎలాంటి మనిషో, ఎంత సౌమ్యుడో, ఎంత అందరి మనసుల్లో దోచుకున్న మనిషి సారు. అట్లాంటి అత్యున్నతమైన వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మరి మనము ప్రతిభను ఎప్పుడు ప్రోత్సహించాలి. ప్రతిభావంతులను పిల్లల్ని మనం ప్రోత్సహించినప్పుడే మరి పేదరికంలో అట్టడుగున ఉన్న పిల్లలు కూడా అత్యున్నత స్థితికి చేరడానికి అవకాశం ఉంటుంది అన్న ఒక మంచి ఆలోచనతో ఎగ్జామ్స్ కు ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్ ప్రకారం ఈరోజు సారు ఈ పాపకి ఇవ్వడం నిజంగా చాలా చాలా ఆనందించదగిన విషయము. కలెక్టర్ మేడం గారికి, డిఓ సార్ గారికి అందరికీ నా నమస్కారములు. నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ చదివాను. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అక్కడే చదివాను. నాకు 589 మార్క్స్ వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ప్రైవేట్ లాగే ఉంది. అంతా మనకి ఏం కావాలంటే అన్నీ చెప్తారు. మనం ఎంతో బాగా చదువుకోవచ్చు. ఇప్పుడు ఇంతమంది షైనింగ్ స్టార్స్ గవర్నమెంట్ స్కూల్ నుంచే చాలా మంది వచ్చారంటే మనకి ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారో మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు షైనింగ్ స్టార్స్ నెక్స్ట్ ఇంటర్లో కూడా మనం కన్సిస్టెంట్ గా బాగా చదవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అనౌన్స్ చేశారు. మన నా నియోజకవర్గంలో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తాయో గవర్నమెంట్